హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్ట్లో మేము ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాము. భస్మ ఆరతికి మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం గూగుల్లో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ భస్మ ఆరతి అని ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. భస్మ ఆరతి అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ కానీ భస్మ ఆరతి కానీ శ్రీమహాకాళేశ్వర్.com నుండి బుక్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కన్ఫర్మ్గా మీరు శ్రీమహాకాళేశ్వర్.comలోకే వెళ్ళి చేసుకోవాలి. వేరే వెబ్సైట్స్ అన్నీ ఫేక్ ఉంటాయి. మోస్ట్లీ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కరెక్టే ఉంటుంది. మీకు వెబ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. మనం ఒకవేళ ఆ పర్టిక్యులర్ మంత్లో బుక్ చేసుకోవాలనుకుంటే ఏమైనా లెఫ్ట్ ఓవర్ టికెట్స్ ఉన్నాయేమో చూసుకోవచ్చు. మోస్ట్లీ లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ ఏమీ ఉండవు. ప్రతి మంత్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అన్నీ కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. ఈ క్యాలెండర్లో ఒకవేళ గ్రీన్ కలర్లో ఏవైనా స్లాట్స్ ఉంటే ఆ రోజు మనకి టికెట్స్ అవైలబుల్ ఉన్నట్టు. ఒకవేళ ఆరెంజ్ కలర్ వస్తే స్లాట్స్ అయిపోయినట్టు. బ్లాక్లో ఉంటే ఆ రోజు బుకింగ్స్ అలౌ లేనట్టు అర్థం. మనకి టికెట్స్ టెంపుల్ దగ్గర ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయట. కానీ చాలా పెద్ద లైన్ ఉంటుందంట. కొన్ని లిమిటెడ్ స్లాట్సే ఉంటాయి. సో దొరకడం చాలా కష్టం. అడ్వాన్స్గా మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇక్కడ బుకింగ్స్లో వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ ఓవర్ స్లాట్స్ వస్తుంది. సెకండ్ అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ అని వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ నొక్కితే మనకి ఏ మంత్ క్యాలెండర్లో అయితే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ మంత్ క్యాలెండర్ కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇంకా అక్టోబర్కి రిలీజ్ అవ్వలేదు. నేను ఇది మీకు ఆగస్ట్లో చూసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ అవైలబుల్లో ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో కూడా కనిపిస్తుంది. ఇప్పటికైతే నేను ఓపెన్ చేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను. కానీ మీరు చూసుకోవాల్సిందైతే గ్రీన్ కలర్లో ఉండి అవైలబుల్ స్లాట్స్ అని కనిపిస్తే మనం బుకింగ్ కన్ఫర్మ్గా సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళాలనుకుంటున్న మంత్కి 2 months ముందే ఈ వెబ్సైట్ని బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. డైలీ వచ్చి చూస్తూ ఉండండి ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయో. ఎందుకంటే ఇవి అవైలబుల్కి రాగానే వితిన్ 2 to 3 hours ఫిల్ అయిపోతాయి. నేను ఆగస్ట్లో చేద్దాం అనుకున్నాను. సో జూన్లో దీన్ని బుక్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. నా అదృష్టం బాగుండి నాకు అవైలబుల్ స్లాట్స్ ఉన్న రోజు నేను అప్పుడే వచ్చానన్నమాట వెబ్సైట్కి. అప్పుడే కనిపించేశాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ముందే సేవ్ చేసి పెట్టుకోండి. మనం ఒక్క టికెట్లో 5 members వెళ్ళొచ్చు అనమాట. సో దీనికోసం మన ఆధార్ కార్డ్, మన ఫోటో 2 అయితే ఖచ్చితంగా మన కంప్యూటర్లో ఉంటే ఈజీగా అయిపోతాయి. సో నేను బుక్ చేస్తున్నాను. సో మా ఫ్యామిలీ 4 members. సో 4 సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఎంతమంది పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరి డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ మన నేమ్, మన జెండర్, రిలేషన్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టాలి. తర్వాత మన ఫోటో ఐదర్ క్యాప్చర్ చేయొచ్చు అప్పటిదప్పుడు, లేదంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అండ్ మన ఫోటో 2 అప్లోడ్ చేయాలి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరివి రిలేషన్ పెట్టి, అంటే మనకి వాళ్ళు ఏమవుతారో ఆ రిలేషన్ ఇక్కడ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఖచ్చితంగా అందరివి ఫొటోస్ ఉండాలి, ఆధార్ కార్డ్స్ ఉండాలి. అవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ చేసేయాలి. ఒకవేళ మీరు గ్రూప్గా వెళ్తున్నట్టయితే అప్పటికప్పుడు అందరి ఫొటోస్ని, ఆధార్ కార్డ్స్ ప్రూఫ్స్ని అన్నిటినీ తీసుకోవడం, సేకరించి పెట్టుకోవడం చాలా కష్టం. ఆలోపే బుకింగ్స్ అయిపోతాయి. సో ముందే అందరూ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరి ఫొటోస్ని, వాళ్ళ ఆధార్ కార్డ్ ఫొటోస్ని కూడా తీసి ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఈజీగా సబ్మిట్ చేసేయచ్చు వెంటనే బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే. ఈ రిక్వెస్ట్ని మనం 3 times సబ్మిట్ చేసుకోవచ్చు. సేమ్ రిక్వెస్ట్ని 3 times సబ్మిట్ చేయొచ్చు. మనం సబ్మిట్ చేసామంటే అది కన్ఫర్మ్ అయినట్టు కాదు. మనకి కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ వస్తుంది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ మొబైల్కి మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్లో ఉన్న లింక్ నొక్కి పేమెంట్ ఫినిష్ చేయాలి. పర్ హెడ్ 200 rupees పడుతుంది. మనం పేమెంట్ ఫినిష్ చేసిన తర్వాతే మనకి స్లాట్స్ కన్ఫర్మ్ అవుతాయి. సో మీరు 3 times వరకే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఏ రిక్వెస్ట్ కన్ఫర్మ్ అవుతుందో మన లక్ బట్టి ఉంటుంది కాబట్టి 3 సార్లు అప్లై చేసేయండి, సేమ్ డీటెయిల్స్ కాబట్టి. అప్లై చేశాక మనం ఇక్కడ ఈ వెబ్సైట్లోనే ఇన్ఫర్మేషన్లో డౌన్లోడ్ ఈ పాస్లోకి వెళ్ళి మన బుకింగ్ కన్ఫర్మేషన్ అయిపోయాక ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ పాసెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఎంట్రీ పాసెస్. అయితే నాకు July 2nd రోజు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయమని మెసేజ్ వచ్చింది. సో నేను పర్ హెడ్ 200 పే చేశాను. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఇలా ఎంట్రీ పాసెస్ వస్తాయి. ఇవి మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వెబ్సైట్లో నేను చూపించిన పేజ్కి వచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ప్రింట్ తీసుకొని వెళ్తేనే మనకి లోపలికి ఎంట్రీ ఇస్తారు. హోప్ మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.
ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ 2 జ్యోతిర్లింగాలని మేము దర్శనం చేసుకోబోతున్నాము. ఆ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.